ఇక వివరాలు చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో గ్రీన్ అమోనియా ప్లాంట్ను ప్రారంభించడానికి సీఎం చంద్రబాబు రేపు కాకినాడలో పర్యటించనున్నారు. చాలా సంవత్సరాలుగా పనిచేయని ఎన్ఎఫ్సీఎల్ ఫ్యాక్టరీని ఏఎం గ్రీన్ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా లిమిటెడ్ కొనుగోలు చేసింది. కొత్త కంపెనీ తన గ్రీన్ అమోనియా ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. వాస్తవానికి ఈ యూరియా ప్లాంట్ పబ్లిక్ లిస్ట్ చేయబడిన నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉండేది. ఏఎం గ్రీన్ అమోనియా దీన్ని 2024 ప్రారంభంలో కొనుగోలు చేసింది. ఈ ఒప్పందానికి ఏప్రిల్ 2024లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించింది. ఏఎం గ్రీన్ గ్రూప్ గతంలో గ్రీన్కో జీరోసి అనుబంధ సంస్థ అయిన ఏఎం గ్రీన్ అమోనియా కాకినాడలో ప్రపంచంలోని అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టులో ఒకదాన్ని అభివృద్ధి చేస్తోంది. ఉత్పత్తిలో ఎక్కువ భాగం యూరప్కు ఎగుమతి చేయబడుతోంది. సీఎం సార్ అండ్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ ఏఎం గ్రీన్ కంపెనీకి వచ్చి ఇక్కడ వీళ్ళ గ్రీన్ అమోనియా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ప్లేస్ అంతా ఒకసారి చెక్ చేసుకొని హెలిప్యాడ్ దగ్గర, రూట్లో, పైలాన్ ఇనాగ్రేషన్ దగ్గర, అట్లనే డయాస్ దగ్గర అన్ని నెసరీ బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. విల్ మేక్ షూర్ దట్ ప్రోగ్రామ్ గోస్ ఆఫ్ పీస్ఫుల్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నంబర్స్ అండి. ప్రతి చోట ఎంతమంది అయితే ఉండాలో, ఎంత అవసరం ఉందో అంతమంది మళ్ళీ డిప్లాయ్ చేయడం జరిగింది.